నమస్కారం. స్వతంత్ర న్యూస్ బులెటిన్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, అధికార యంత్రాంగం వైఫల్యాలు, క్షేత్రస్థాయి పరిణామాలపై ఈనాటి మన ప్రత్యేక ప్రసారం. హన్మకొండ జిల్లా కాజీపేటలో రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి కాక ప్రజలు పడుతున్న నరకయాతనపై బీజేపీ శ్రేణులు రోడ్డెక్కాయి. మరోవైపు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ట్రాఫిక్ సమస్య జనాన్ని తీవ్రంగా వేధిస్తుంది. ఇక నెల్లూరు జిల్లా సైదాపురంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుండటం, దళిత యువకుడిపై దాడి ఘటనలు కలకలం రేపుతున్నాయి. అంతేకాక కాకినాడ జిల్లాలో పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నత్తనడకన సాగుతుండటంతో రైతన్నల సాగునీటి ఆశలు అడియాసలవుతున్నాయి. ఇవి అంశాలపై పూర్తి వివరాలు మా జిల్లా ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. ముందుగా వరంగల్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఫాతిమా నగర్ ఆర్ఓ బ్రిడ్జ్ పనులు ఇన్ని సంవత్సరాలుగా నిలిచిపోవడానికి అసలు కారణాలు ఏమిటి? అలాగే ఈరోజు జరిగిన నిరసన ప్రదర్శన, పోలీసుల అరెస్టు తర్వాత అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? స్వతంత్ర ఏదైతే ఫాతిమా నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై ఆర్ఓబి ఆలస్యం కావడంతో ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ వంతెన నిర్మాణం చాలా ఏళ్లుగా కొనసాగుతున్నప్పుడు గత 3 సంవత్సరాలుగా పనులు నెమ్మదిగా సాగుతున్న పరిస్థితి అయితే స్థానికులు అయితే ఆరోపించడం జరుగుతుంది. దీంతో కాజీపేట హన్మకొండ మధ్య తీవ్ర ట్రాఫిక్ అంతరాయం అయితే కలుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే కావడంతో ఆ బ్రిడ్జ్ పనులు అక్కడ నిరంతరంగా 3 నుంచి 4 సంవత్సరాల మధ్య కాలంలో అది ఉండడంతో అక్కడ జాప్యం జరగడంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ అంతరాయం జరగడం జరుగుతుంది. దీనిపై అనేక మంది రాజకీయ పార్టీలు కానీ ఇటు ప్రజలు కానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే బీజేపీ పార్టీ మీకు చేత కాకపోతే చెప్పండి, మేము చేస్తాం దాన్ని. ఎందుకంటే 4 సంవత్సరాల కాలం నుంచి నత్తనస్తున్న ఈ బ్రిడ్జ్ ని ఇంకా ఓపెన్ చేయలేని పరిస్థితి మీకుంది. 3 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజు వరకు మీరు ఎక్కడ కూడా అభివృద్ధి పథకాలు అమలు చేస్తలేరని చెప్పేసి అయితే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర దుమ్మెత్తి పోసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మేడం బ్రిడ్జ్ పైన అయితే బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు టోటల్ అందరూ కూర్చొని ధర్నా నిర్వహించడం జరిగింది. అవసరమైతే కేంద్ర రైల్వే శాఖ ద్వారా అనుమతులు ఇప్పిస్తాం, సహకరిస్తాం, దానికి మీకు సిద్ధంగా కూడా బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీని సమర్థించడం జరిగింది. కాంగ్రెస్ వర్గం మాత్రం రైల్వే ప్రభుత్వం సాంకేతిక పనులు మరియు నిర్మాణ సంబంధిత కారణాల జాప్యం జరుగుతుందని చెప్పేసి అయితే కాంగ్రెస్ వారు చెప్పడం జరిగింది. అనుకున్న కాజీపేట రాకపోకల్లో రోజువారీ ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలకు వెళ్ళే, వైద్య సేవలకు వెళ్ళే వారు కూడా తీవ్ర జాప్యం జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. స్థానిక వ్యాపారాలు కూడా ఈ ప్రభావం పడుతుందని చెప్పేసి స్థానికులైతే తీవ్ర ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జ్ ఓపెన్ చేయకపోవడం సమంజసం కాదని చెప్పేసి బీజేపీ శ్రేణులు అయితే మూడు జిల్లా అధ్యక్షులతో పాటు బీజేపీ కార్యవర్గం మొత్తం కాజీపేట బ్రిడ్జ్ పై కూర్చొని గంటల తరబడి తీవ్ర ట్రాఫిక్ అంతరం కలిగించిన పరిస్థితి. దీనిపై పోలీసు వారికి బీజేపీ వర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరగడం జరిగింది, కోపట్లు కూడా జరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఈ మహానగరానికి దుస్థితి పట్టింది. ఈ అంతరాన్ని ఏర్పడుతుంది. ఇప్పటికైనా బ్రిడ్జ్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ అంతరాన్ని లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, అధికారంలో ఉంది. కాబట్టి వాళ్ళ తక్షణమే బ్రిడ్జ్ ఓపెన్ పనులు చక్కగా పూర్తి చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. బిల్లులు వెళ్ళకపోవడం వల్లే కాంట్రాక్టర్లు చేయడంలో నక్కలు వస్తుందని చెప్పేసి రామ్ పద్మ అయితే తీవ్ర ఆరోపణ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇక్కడ బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి పలు విధాలు ఆరోపణలు చేసి ఈ చేతగాన్ని ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడ చేయలేకపోతుంది, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తుంది, ఈ ప్రాంతాన్ని మొత్తం మేము అభివృద్ధి పథకంలో నడిపిస్తామని చెప్పేసి అయితే బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడం జరిగించారండి. అయితే అధికారులు దీనిపై ఎలాంటి స్పందన తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇంత జరిగినా కూడా 3 సంవత్సరాల కాలంలో ఇంత జరిగినా కూడా అధికారులకు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.